కేవీఆర్ న్యూస్ కి స్వాగతం. గంజాయి పండించినా అమ్మినా వాడినా కఠిన చర్యలు తప్పవు. దివాన్ చెరువు ప్రాజెక్ట్ అకాడమీ శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బీసీలకు ఒక చట్టము, ఎస్సీలకు ఒక చట్టమా ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి. పర్యాటక రంగానికి కేంద్రంగా మారుతున్న అఖండ గోదావరి ప్రాజెక్ట్. కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను, కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు. మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. మూడో కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం చేయాల్సిన అన్ని చేస్తాం. నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిని మార్చుకోవాల్సిన కూడా అవసరం ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకో పక్క విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడే చాలా స్కూల్స్లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ కానీ, ఈగల్ టాస్క్ ఫోర్స్లు కానీ 4786 పాఠశాలల్లో, కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం. ఏదైతే ఈరోజు 1772 నెంబర్, అది 1972. ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, 1972కు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తారా అని అడుగుతున్నాం. నమ్మకమేనా అడుగుతున్నా. జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి, ఎస్ పోరాడతామని.
గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పోరాడతాం, సాధిస్తాం, విజయం కోసం ముందుకు పోతామని. ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు. కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు. ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. నేను ఎక్సైజ్లో మద్యం అమ్మకంలో వచ్చే ఆదాయంలో 2% దీనికోసం ఖర్చు పెడుతున్నాను. ఈరోజు ఆ 2% పెట్టి ప్రజల్లో ఏ విధంగా మార్పు తేవాలి, వాళ్ళు ఏం చేస్తే మారుస్తాం, ప్రచారం ఏ విధంగా చేయాలో దానికోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మనమందరం ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి. సమాజ హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి. మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం వాళ్ళు కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో ఒక 56 డి అడిక్షన్ సెంటర్స్ కూడా పెడుతున్నాం. అవసరమైతే 3 ప్రాంతాల్లో 3 వరల్డ్ క్లాస్ డి అడిక్షన్ సెంటర్స్ కూడా పెడతాం. అక్కడుంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడున్నాయో అవన్నీ తీసుకొస్తాం. అవన్నీ కూడా పెట్టి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనో చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే వినకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గట్టేసి నీళ్లన్నీ పోస్తూనే కొడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది. నువ్వు నా కడుపులో పుట్టావు, నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను, నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం. ఈరోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పటి కంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నాలెడ్జ్ యాక్సెస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా, ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఐటీ మాట్లాడితే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి, అదే మాదిరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తూ ఉందంటే బాధేస్తుంది నాకు. ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది, కానీ అదే సమయంలో ఈ సమస్య కానీ ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా వచ్చాను. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉంది, అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. మళ్ళీ నేను కూడా వచ్చి ఈ మెసేజ్ ఇస్తున్నా. ఈ రోజటి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను.
మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పని చేసినా అక్కడ పని చేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రికార్డు శాశ్వత భవనాల నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి, పరిశోధనకి, పర్యావరణ పరిరక్షణకు, గ్రీన్ కవర్ పెంపుకు దోహదం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఒక 50% మనకు 33% ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసం అని. దాంట్లో 50% ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం. సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ, ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి. అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలకు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి, దానికి అందించడానికి కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి రాజేంద్ర ప్రసాద్ ఖజూరియా గారికి, మిగతా అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు ముందుకు నడిపించి ప్రత్యేకించి మీకు నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ముందు నుంచి ఈ 3 కార్యక్రమంలో 3వ ప్రోగ్రాంగా పాల్గొన్న దాంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అలాగే మరి భువనేశ్వర్ గారికి, సోమవీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గోరంట్ల పిచ్చచౌదరి గారికి, శ్రీ భక్తుల బలరామకృష్ణ గారికి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, ముప్పాడు వెంకటేశ్వర గారికి, అలాగే నరసింహ కిషోర్ గారికి, చంద్రరాముడు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, అలాగే మిగతా ఉన్నతాధికారులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అటవీ శాఖ ఫ్రంట్ లైన్ సిబ్బందికి అడవుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు, మెలకువలు కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రికార్డు శాశ్వత భవనాల నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి, పరిశోధనకి, పర్యావరణ పరిరక్షణకు, గ్రీన్ కవర్ పెంపుకు దోహదం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఒక 50% మనకు 33% ఫారెస్ట్ కవర్ని చెయ్యాలి కనీసం అని. దాంట్లో 50% ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం. సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ, ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి. అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలకు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి, దానికి అందించడానికి కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి రాజేంద్ర ప్రసాద్ ఖజూరియా గారికి, మిగతా అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు,
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు ముందుకు నడిపించి ప్రత్యేకించి మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ముందు నుంచి ఈ 3 కార్యక్రమంలో 3వ ప్రోగ్రాంగా పాల్గొన్న దాంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అలాగే మరి పురంధేశ్వరి గారికి, సోమవీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, దేవరెడ్డి అప్పచ్చ చౌదరి గారికి, శ్రీ భక్తులు బలరామకృష్ణ గారికి, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, ముప్పాడు వెంకటేశ్వర గారికి, అలాగే నరసింహ కిషోర్ గారికి, చింతామణి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అలాగే ఉన్నతాధికారులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జరుగుతుంది. మరి 2,60,000 మందితో ఓటేసుకొని గెలిపించుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మరి నిన్నటి దినమున ఒక మీడియాలో బీసీలకు ఒక న్యాయం, రెడ్లకు ఒక చట్టమా, బీసీలకు ఒక చట్టం, రెడ్లకు ఒక చట్టమా అన్నారు. ఈ రోజు మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాము. బీసీలకు ఒక చట్టము, ఎస్సీలకు ఒక చట్టమా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం డైరెక్ట్ గా అన్నగారిని. అదే విధంగా మరి నిన్నటి దినమున 2 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినారో కూడా అర్థం కాని పరిస్థితి. ఆదోని ప్రజలు నవ్వుకుంటున్నారు. కూటమిలో ఉన్నటువంటి మా దళిత సోదరులను చూసి. వీళ్ళు జాతికి అవమానం జరిగితే, జాతిని అంటరాని వాళ్ళుగా చూస్తే, జాతి మీద కులవివక్ష చూపిస్తే వీళ్ళు కులానికి సపోర్ట్ చేయకుండా పార్టీలు పట్టుకొని పాకులాడుతున్నారని చెప్పి జనాలంతా మాట్లాడుకుంటున్నారు. అదోసారి మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా మరి వారు మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉందో, బీసీ వాల్మీకులు ఎమ్మెల్యేలు కాకూడదా అన్నారు. అన్న 2,60,000 మంది ప్రేమతో ఒక వాల్మీకి సోదరుడైనటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఎన్నుకొని గెలిపించుకున్నటువంటి ఘనత మన ఆదోని ప్రజలది అని నేను తెలియజేస్తున్నా. అందులో ఎస్సీ దళితులు కూడా ఉన్నారని మీకు గుర్తు చేస్తున్నా. అదే విధంగా అంటే వారు చెప్తారు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు అని చెప్తున్నారు. ఎవరు చెప్పినారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అక్కడ గౌరవ ప్రథమ పౌరుడు ఒక గ్రామంలో, దానాపురం గ్రామంలో అందరూ చూస్తుండగా, అందరూ వింటుండగా ఆ సభలో క్రిస్టియనా అంటే పక్కనున్నటువంటి గౌరవ అక్కగారు ఏం చెప్పినారంటే, కాదు ఎస్సీ అంటూ చెయ్యి పక్కన ఎవరో ఒక అన్న పిలిచైపోతే ఆయన్ని అడ్డుపడుతుంది. ఇంకా తర్వాత ఎస్సీనా అని కాళ్ళ దగ్గర చేయి చూపిస్తున్నారు. మరి ఈ విషయాన్ని గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మరి అంటే ఇక్కడ పోస్టులు ఎవరైతే వచ్చినాయో వైఎస్ఆర్సీపీ పార్టీలో బడుగు బలిగిన వర్గాల అన్నదమ్ములకు ఎవరికైతే పోస్టులు వచ్చినాయో వాళ్ళ సమక్షంలో పలానా దానపురంలో ఈ విధంగా జరిగింది, పలానా వారు ఈ విధంగా చెప్పినారు అని చెప్తూ ఎలా గౌరవించాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మీరు దాన్ని ఎడిటింగ్ చేస్తూ చెప్తున్నారు. కంప్లైంట్ ఎవరైతే 2 టౌన్లో ఇచ్చేపోయినారో కూటమికి సంబంధించిన అన్నదమ్ములు వారే చెప్తున్నారు. దానాపురంలో ఏదైతే జరిగిందో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కృష్ణమ్మ గారు ఏదైతే మాట్లాడినారో అదే విషయాన్ని సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు తెలియజేసినారని వారే చెప్తారు. అంటే ఎక్కడ వివక్ష చూపించినారు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎక్కడ అవమానంగా మాట్లాడినారో అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎవరైతే మీరు చెప్పేది ఏదైతే ఉందో మేము కూడా అదే చెప్తున్నామని తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు ఇంకా తప్పులు చేస్తున్నారని జేఏసీ వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు అసలు దళిత బిడ్డలా అని నేను అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే పరిణామాలు వేరే ఉంటాయంట. అంటే వీళ్ళు మొన్నటి నుండి కూడా వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే కూటమిలో ఉన్నటువంటి మా దళిత అన్నదమ్ములది బెదిరింపు ధోరణిలో ఉన్నాయి. మేము కూడా అంటే వీళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాం. ఎందుకంటే వీళ్ళు బెదిరించే మాటలు కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది. తప్పకుండా మేము కూడా చట్టాన్ని ఆశ్రయిస్తామని కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా అంటే ఇంకొకరు ముందుకెళ్ళి చెప్తారు క్షమాపణ. అంటే గతంలో మనము ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ దగ్గర వాళ్ళంతా కూడా మీడియా సమావేశం నిర్వహించి చెప్పినారు. ఒక మాట ఏమన్నారంటే, మేమంతా కలిసి ఒప్పించి క్షమాపణ చెప్పినాము అన్నారు. ఏందయ్యా మనస్ఫూర్తిగా చెప్పలేదా? గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, అదేవిధంగా కృష్ణమ్మ గారు కానివ్వండి, మనస్ఫూర్తిగా చెప్పలేదా? మీరు బలవంతంగా ఒప్పించినారా? అంటే వాళ్ళు తప్పు చేయలేదా? కులాన్ని వివక్ష, ఒక ప్రథమ పౌరుణ్ణి వివక్ష చూపలేదా? అంటరాంతనాన్ని అక్కడ చూపించలేదా? మీకు కనపడలేదా? కళ్ళు పోయినాయా అని అడుగుతున్న వాళ్ళని. అదేవిధంగా ఇది ఆ పాపను అంటే ఎంతో నరకం, మాటలు కూడా రావట్లేదు. ఆ మాటలు ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మరి ఇన్ని జరుగుతున్నా మీకు చలనం లేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా నాగనాథహళ్లిలో మీకు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ట్రాక్టర్తో అతి దారుణంగా గుద్ది చంపినారు. హల్దేవకుంట మంత్రాలయం మండలం కమ్మని కట్టేసి కొట్టినారయ్యా అర్ధనగ్నంగా, చీరివ్వలేదు ఆ ఊర్లో. అదేవిధంగా చిప్పగిరి ఎస్సీ
లక్ష్మీనారాయణ అన్న గారిని టిప్పర్తో గుద్ది చంపినారు, అది అందరికీ తెలిసిన విషయము. అదేవిధంగా రీసెంట్ గా తిరుపతి జిల్లాలో ఒక ప్రొఫెసర్ ని కుల వివక్షతో కుర్చీ ఇవ్వకపోతే ఆయన కింద కూర్చొని విధులు నిర్వహించినారు. మనం ఇంకా సిగ్గుతో పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం. పార్టీలుగా మీరు ఎదగండి, మేము పార్టీలో అధికారం దక్కించుకోండి, మీరు మంచిగా ఉండండి. కానీ కులానికి జరిగినప్పుడు మాత్రం దయచేసి పార్టీలు రంగు పుల్లమొద్దు, బాధితులకు న్యాయం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మేము పదే పదే చెప్తున్నాం, మీరు చెప్తున్నారు అంటే ఈరోజు దళిత జాతికి జరిగిందా పార్టీలకు జరిగిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు పార్టీల ముసుగులో మీరు ఎవరు మెహర్బానీ కోసం ఈరోజు పనిచేస్తున్నారా నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు నిజమైన దళిత బిడ్డలు కాదా? అవును అయితే మీరు చంద్రశేఖర్ అన్న గారికి సపోర్ట్ చేయండి అని కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రశేఖర్ అన్న గారు గౌరవ సర్పంచ్ గారు చెప్తున్నారు, అయ్యా నాకు 16వ తేదీ అవమానం జరిగింది, నన్ను కుల వివక్షతో నా హక్కును వినియోగించుకున్నా, నేను నా హక్కుతో పైకి వెళ్తుంటే నా కులాన్ని గుర్తు చేసి నన్ను కిందే ఉండండి అని చేయి చూపించినట్టుగా నన్ను అవమానపరిచినారని ఆయన మీ కూటమిలో సర్పంచ్ గారు అండి, వైసీపీ సర్పంచ్ గారు కాదు. మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా అని కూడా తెలియజేసుకుంటున్నా. అదే కూటమిలో ఉన్నటువంటి మిమ్మల్ని అంతా చూసి ఆదరణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ ఛాన్స్ ఇవ్వద్దండి. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు నిజమైన దళిత బిడ్డలైతే మీరు తప్పకుండా ఏదైతే ఆదరణలో జేఏసీ ఏర్పాటు చేసిందో దాంట్లోన చంద్రశేఖర్ అన్న గారికి న్యాయం జరిగే వరకు పోరాటంలో మేము ఉంటాము భాగస్వాములుగా. దళిత బిడ్డలుగా పార్టీ పక్కన పెట్టినాం, దళిత బిడ్డలుగా ఉంటాము. మీరు కూడా దళిత బిడ్డలుగా రావాలని నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి.